कथं वाचालोऽपि प्रकटमणिमञ्जीरनिनदैः सदैवानन्दार्द्रान् विरचयति वाचं यमजनान्। प्रकृत्या तेषोणच्छविरपि च कामाक्षि चरणो मनीषा नैर्मल्यं कथमिव नृणां मां सलयते। कथं वाचालः अपि प्रकटमणिमञ्जीरनिनदैः सदैव आनन्द आर्द्रान् विरचयति वाचं यमजनान्। प्रकृत्या ते शोणः छविः अपि च कामाक्षि चरणः मनीषा नैर्मल्यं कथमिव नृणां मां सलयते। కామాక్షి తల్లి, నీ పాదపద్మము ఎంతో వింతైన విరోధాభాసలను కలిగి ఉన్నది. నీ పాదములలోని మణిమయ అందెలు నిరంతరం శబ్దం చేస్తూ వాచాలముగా అనగా మాటకారులై ఎంతో నేర్పుగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. సాధారణంగా శబ్దం మౌనానికి భంగం కలిగిస్తుంది. కానీ విచిత్రంగా నీ పాద అందియల సందడి వాచం యములు అనగా వాక్కుని నియంత్రించి మౌనవ్రతాన్ని పాటిస్తున్న మునీశ్వరులను పరమానందంలో ముంచివేస్తోంది. అలాగే నీ పాదము స్వభావసిద్ధంగా ఎర్రని కాంతిని కలిగి ఉంది, అంటే రజోగుణాన్ని కలిగి ఉంది. కానీ అటువంటి నీ ఎర్రని పాదము భక్తుల బుద్ధికి మాత్రం ఎంతో నిర్మలత్వాన్ని అనగా సత్వగుణాన్ని ప్రసాదించి వారి జ్ఞానాన్ని వృద్ధి చేస్తోంది. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. కథం వాచాలోऽपि ప్రకటమణిమంజీరనినदैः सदैवानन्दार्द्रान् विरचयति वाचं यमजनान्। प्रकृत्या तेषोणच्छविरपि च कामाक्षि चरणो मनीषा नैर्मल्यं कथमिव नृणां मां सलयते।